హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవ. ఇవాళ నేను కారం చెక్కలు చేస్తున్నాను. అది కూడా వరిపిండి బయట కొనుక్కున్న ఒక అర కేజీ ప్యాకెట్తో దగ్గరలో మనకి ఒక 15 రోజుల వరకు ఈ చెక్కలు అన్నది మనకి వస్తాయండి. మనం నిల్వ ఉంచుకుంటే 1 మంత్ వరకు ఉంటాయి ఈజీ వేలో. ఒక్కసారిగా మనం ఒక 20 నుంచి 30 చెక్కలు ఈజీగా చేసేసి చేత్తో చేసే పని లేకుండా మనం నూనెలో వేయించేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. దీనికోసం అని చెప్పి ముందుగా ఒక అర కేజీ వరిపిండి తీసుకుంటున్నానండి. ఇది కూడా బయట ప్యాకెట్, నేను నానబెట్టడాలు ఇలా ఏం చేయలేదు. బియ్యాన్ని మిక్సీ పట్టుకోవడం కానీ మరకివ్వడం కానీ ఏమీ చేయలేదు. డైరెక్ట్ ప్యాకెట్లో వరిపిండి తీసుకొని దీంట్లో ఒక అరకప్పుడు ఇంట్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నపూస, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని, మనకి వెన్నపూస సరిపోయిందో లేదో తెలియాలంటే ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా ముద్దలా చేస్తే గట్టిగా ఉండాలి. అలా ఉంటేనే గుల్లగా వస్తుంది. సరిపోకపోతే ఇంకొంచెం వెన్నపూస అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని కూడా ఆయిల్ లేకుండా బరకగా మిక్సీ పట్టుకొని అది కూడా వేసుకొని, తర్వాత కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఇంకా మనం 1 గంట లేదంటే 2 గంటలు పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం అన్నది నైట్ అంతా నానబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి చేత్తో మెదిపితే మ్యాష్ అయిపోవాలి. తర్వాత వేడివేడిగా ఉన్న వాటర్ కూడా వేసేసుకొని మనం చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకునే గ్యాప్లోనే మనం తడిగా క్లాత్ని తడిపుకొని ఆ క్లాత్ని దీనిపైన వేయాలి. ఈ పిండి అన్నది ఆరిపోకూడదండి. అందుకోసం అని చెప్పి ఇది బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకొని తడి క్లాత్ పైన వేసి పక్కన పెట్టేసి నూనె పెట్టుకొని, తర్వాత దీన్ని మనం చిన్న చిన్న బాల్స్లో ఈక్వల్ క్వాంటిటీలో రావడం కోసం అని చెప్పి చిన్న స్పూన్, గుంటలా ఉన్న చిన్న స్పూన్ తీసుకొని దీంతో మనం చిన్నగా ఈక్వల్ క్వాంటిటీలో వస్తాయండి. ఇలా తీసుకుంటే మనం ఇలా తీసుకుని రౌండ్ బాల్స్లో చుడితే అన్నీ ఈవెన్గా వస్తాయండి. అందుకని చెప్పి ఇలా చేసేసుకొని ఒక 20-30 పక్కన పెట్టుకొని మళ్ళీ ఈ పిండి పైన తడి క్లాత్ అన్నది వేసేయాలండి. ఇప్పుడు వీటిని ఈజీ వేలో చేయడానికి అని చెప్పి ఒక మందంగా ఉన్న కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఎంత పెద్ద కవర్ అయితే అన్ని బాల్స్ అన్నది కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా పెట్టుకొని, తర్వాత ఒక గ్లాసుకు కూడా ఒక పాలిథిన్ కవర్ వేసి దానిపైన చివర్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేయాలండి. ఎక్కువ ప్రెస్ చేసేయకూడదు, ఎందుకంటే చెక్కలు అన్నది మాడిపోతాయి. నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకొని ఇదిగోండి ఇంత మందం అన్నది ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత బాగా కాగిన నూనెలో ఇవి వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుని తీసేయడమేనండి. ఇది మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. మనం స్నాక్స్ కింద ఈవినింగ్ వచ్చిన తర్వాత పెట్టచ్చు, లేదంటే మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అంత సింపుల్ రెసిపీ. మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఏమన్నా వీడియో కావాలంటే, కుకింగ్ వీడియో ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను తప్పక వీడియో రెసిపీ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి మనం ఒక పేపర్ మీద వేసేసుకొని తర్వాత తీసి 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. చాలా గుల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.